హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖియ పార్ట్ 73. ఆర్య తన ఫైళ్ళను క్లోజ్ చేసి గడియారం వైపుకి చూశాడు. పద వెళ్దాం. అంజలి కారులో ఎక్కిన వెంటనే తన తండ్రిని ప్రశ్నించింది. అంత ముఖ్యమైన పని ఏంటి నాన్న? నన్ను తప్పకుండా అక్కడ ఉండమని ఎందుకంటున్నారు? నేను ఒక వేలం పాటకు తీసుకెళ్తున్నాను. అక్కడ వేస్తున్న ప్రాజెక్టులలో ఒకటి మన కంపెనీని దక్కించుకోవాలని చూస్తుంది. అదే సమయంలో నువ్వు ఆ ప్రక్రియను గమనిస్తే భవిష్యత్తులో కంపెనీ బాధ్యతలు తీసుకున్నప్పుడు అంతా ఎలా ఉంటుందో నీకు ఒక అవగాహన వస్తుంది. అంజలి కళ్ళు ఆర్పింది. ఆయన భవిష్యత్తు గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు లేదు. ఆమె విసుగ్గా నవ్వుతూ, మీరు ఇంకా యవ్వనంగానే ఉన్నారు నాన్న. నేను ఏమైనా బాధ్యతలు తీసుకోవడానికి కనీసం మరో 10 ఏళ్ళైనా పడుతుంది అంది. నిన్ను కాస్త ముందుగానే సిద్ధం చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నువ్వు నిజంగా కంపెనీ బాధ్యతలు తీసుకున్నప్పుడు అంతా కొత్తగా గందరగోళంగా ఉండదు. ఈ పరిశ్రమ గురించి నువ్వు పూర్తిగా అర్థం చేసుకోవాలని నా కోరిక. సుధాకర్ దూరదృష్టి గల వ్యక్తి. దానికి తోడు ఈ మధ్య ఆయనకు నీరసంగా కూడా ఉంటుంది. వయసు పైబడుతుందనే నిజాన్ని ఆయన ఒప్పుకోక తప్పలేదు. తండ్రి కోరిక అదే కాబట్టి ఆయన ప్రణాళికకు అంగీకరించడం తప్ప అంజలికి వేరే దారి లేకపోయింది. ఆ వేలం పాట ఒక కంపెనీలోని చాలా ఘనంగా జరుగుతుంది. హాల్లోకి వెళ్లే ముందు సుధాకర్ అంజలిను తన సహాయకుడి దగ్గరకు తీసుకువెళ్లాడు. తర్వాత వాళ్ళ ముగ్గురు కలిసి లోపలికి నడిచారు. వాళ్ళందరూ గది వెనక వైపున సీట్లో కూర్చున్నారు. ఇంకా చాలా మంది లోపలికి రావటం అంజలి గమనించింది. ఇది చాలా పెద్ద వేలం పాటలా ఉంది. నాన్న కంపెనీకి అవకాశం దొరుకుతుందా? ఆమె నీళ్ళ సీసా తీసుకుని చుట్టూ చూస్తూ మెల్లగా నీళ్లు తాగింది. చుట్టూ ఉన్న వాతావరణం ఆమెలో ఆసక్తిని రేకెత్తించింది. అలా గదంతా కలిగి చూస్తున్న ఆమె చూపు హఠాత్తుగా లోపలికి వస్తున్న 2 వ్యక్తులపై నిలిచిపోయింది. అంజలి నీటిలో ఉన్న నీళ్లను తన ముందున్న వ్యక్తిపై ఉమ్మేసినంత పనిచేసింది. కానీ చివరి క్షణంలో పెదాలు మూసుకుని ఆ నీటిని మింగేసింది. లోపలికి వస్తున్నది కేవలం ఇక బొజ్జలున్న పెద్దోళ్ళు మాత్రమే కాదు, రకరకాల ఆకారాలలో పరిణామాలలో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. ఉదాహరణకు అప్పుడే లోపలికి నడిచి వచ్చిన 2 వ్యక్తులు పొడవుగా సన్నగా ఉండి ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని వెదజల్లుతున్నారు. వాళ్ళు ఆర్య మరియు రవి. ఇద్దరు సూట్లు వేసుకుని ఉన్నారు. వాళ్ళు డివైన రూపం గదిలో చుట్టూ చూస్తున్న ప్రతి ఒక్కరిపైన బలమైన ముద్ర వేసింది. ఇంత గోలగా రద్దీగా ఉన్న ప్రదేశంలో ఆర్యాన్ని చూస్తానని అంజలి కలలో కూడా ఊహించలేదు. ఇతను కూడా వేలం పాటికే వచ్చాడా? ఆ జన సమూహంలో నుంచి అతను సునాయాసంగా ముందుకు వెళ్తూ ఉంటే ఆమె చూస్తూనే ఉంది. అతనికి ఆమె కనిపించనే లేదు. అతను రవిని అనుసరిస్తూ హాల్లోని కింద వరుసల వైపుకి వెళ్ళాడు. చివరికి ఆర్య ముందు వరుసలలో సీట్లు సంపాదించాడు. బాగా బట్టతల ఉన్న ఒక వ్యక్తి పక్కన అతను కూర్చోవడాన్ని అంజలి చూసింది. వాళ్ళిద్దరూ ఏదో విషయం గురించి చర్చిస్తున్నట్టుగా ఉన్నారు. అంజలి ఆసక్తిని ఆపుకోలేక లేచి నిలబడింది. కానీ సుధాకర్ ఆమె భుజం మీద తట్టి, కూర్చో అంజలి, ఇక మీటింగ్ మొదలవబోతుంది అన్నాడు. ఆర్య వేలం పాట కోసం ఇక్కడికి వస్తే మిగతా పెద్దలందరూ ఇక విశ్రాంతి తీసుకోవచ్చు అని ఆమె మనసులోనే అనుకుంది. వాళ్ళు ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? నానా కంపెనీకి కూడా గెలిచే అవకాశం దాదాపుగా కూడా ఉండదు. కానీ కొన్ని నిమిషాల తర్వాత ఆర్య లేచి నిలబడ్డాన్ని అంజలి చూసింది. అతన్ని వెనక నుంచి చూస్తే అతను తన సూట్ ను సరి చేసుకుంటున్నాడని ఆమెకి అర్థమయ్యింది. రవి కూడా అతని పక్కనే లేచి నిలబడ్డాడు. వాళ్ళిద్దరూ తమ పక్కనున్న బట్టతల వ్యక్తితో ఇక ఏదో మాట్లాడారు. ఆ బట్టతల వ్యక్తి వాళ్ళకు వీడుకోలు పలకడానికి చేయి చాచాడు. అతని హావభావాలు చూస్తూ ఉంటే ఏదో దేవతలను స్వర్గానికి పంపుతున్నట్టుగా ఉంది. బహుశా అంజలి అతన్ని మరీ ఎక్కువసేపు చూసిందేమో. అతను ఉన్నట్టుండి తల పైకెత్తి చూశాడు. ఇద్దరి చూపులు ఒకదానికొకటి కలిశాయి. అతను ఒక క్షణం ఆశ్చర్యపోయాడు. అతని కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపుకు తీక్షణంగా చూశాడు. ఆమెను ఇలాంటి చోట చూస్తానని అతను కూడా ఊహించలేదు. ఆమె పక్కన ఆమె తండ్రిని చూశాక అతనికి విషయం కొద్దిగా అర్థమైంది. ఇక అంజలి, ఆర్య మరికొంతసేపు ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకున్నారు. ఒకరి కళ్ళలో నిండా కుతూహలం ఉంటే మరొకరి చూపులో గాఢమైన భావం ఉంది. ఆర్య ఉన్నట్టుండి వెళ్లాలని ఆలోచన మార్చుకుని రవి వైపుకు తిరిగి, మనం కూర్చోవడానికి చోటు చూడు అని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత ఆర్య అంజలి కూర్చున్న వరుసకు వెనక సీట్ల వైపుకు నడిచాడు. రవి అంజలిని చూసి స్నేహపూర్వకంగా చెయ్యి ఊపగా ఆమె కూడా అతనికి బదులుగా చిరునవ్వు నవ్వింది.
ఆమె వెనక్కి తిరిగి చూసేసరికి తన వెనుకనే కూర్చున్న ఆ పరిచయమైన ముఖం కనిపించింది. పక్కనే అంజలి తండ్రి ఉండడంతో ఆమె ఆర్యతో పెద్దగా మాట్లాడలేదు. దానికి తోడు వేలంపాట కూడా మొదలవబోతుంది. అయితే వేదిక మీద ఉన్న వ్యక్తి ఏం చెప్తున్నాడో అంజలికి మాత్రం అస్సలు పట్టలేదు. ఆమె మనసంతా అసలు ఆర్య ఎక్కడేం చేస్తున్నాడని అడగాలని ఉంది. కానీ పక్కనే నాన్న ఉండడంతో అతనితో మాట్లాడే అవకాశం దొరకలేదు. మనకేమైనా అవకాశం ఉందా నాన్న అని తన తండ్రిని మెల్లగా అడిగింది అంజలి. దానికి ప్రకాష్ తల అడ్డంగా ఊగుతూ ఏమో ఏం చెప్పలేం అని అన్నాడు. ఏదేమైనా అతని కంపెనీ కూడా ఈ వేలం పాటలో పాల్గొంటుంది. గెలిచే అవకాశం ఉందో లేదో క్లియర్ గా తెలియకపోయినా ఈ మధ్య కాలంలో అదృష్ట దేవత తనని బాగా కరుణిస్తున్నట్టుంది. ప్రతిసారి ఇక ఆశ లేదు అనుకున్నప్పుడల్లా చివరికి తన కంపెనీయే ఎంపిక అవుతుంది. అందుకే ఏదేమైనా సుధాకర్ ఒకసారి ప్రయత్నించాలి అనుకున్నాడు. అదే సమయంలో ఆర్య చూపులు మాత్రం ఆమె అందమైన వీపును కప్పుతూ జాలువారుతున్న పొడవాటి జుట్టు పైన నిలిచి ఉన్నాయి. తన వీపుపై అలా పదే పదే పడుతున్న ఆ చూపులు అంజలికి చాలా ఇబ్బందిగా అనిపించాయి. ఈ రోజు వేలం పాటలో 4 ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో సుధాకర్ కన్నేసింది రెండో దాని మీద. మొదటి బిడ్ గెలిచిన కంపెనీని ప్రకటించిన తర్వాతే వెంటనే రెండో బిడ్ మొదలైంది. ఇక అతను తన పిడికిల్లో బిగించకుండా ఉండలేకపోయాడు. రెండో ప్రాజెక్ట్ కోసం వేలంపాట వేస్తున్న వారిలో తన తండ్రి కంపెనీ పేరు వినగానే అంజలి కూడా నాన్న గెలవాలని కోరుకుంటూ ఉద్వేగానికి లోనయ్యింది. కానీ ఆ మరుక్షణమే అంతగా ఆశలు పెట్టుకోకూడదని తనలో తాను అనుకుంది. సుదీర్ఘమైన విచారణ మరియు సమగ్ర పరిశీలన తర్వాత ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ను మేము ఈ క్రింది కంపెనీకి అప్పగించాలని నిర్ణయించాము. ఇక సుధాకర్ కన్స్ట్రక్షన్స్ కి అభినందనలు అని వేదికపై ఉన్న విఖ్యాత గట్టిగా ప్రకటించాడు. ఆ మాట వినగానే అంజలికి తల గిర్రన తిరుగుతూ ఉండగా సుధాకర్ ఆనందంతో తొడకొడుతూ మనకే వచ్చింది అని అన్నాడు. నిజంగానే అతని అదృష్టం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మరోవైపుకు వాళ్ళ వైపుకు చూస్తున్న కొన్ని చూపులలో అయోమయం, నమ్మశక్యం కాని భావం, ఇంకా అర్థం కాని భావాలు కూడా ఆమెకు కనిపించాయి. అదే సమయంలో వాళ్ళ ముందు కూర్చున్న ఎవరో గట్టిగా అంత చిన్న కంపెనీకి ఇంత పెద్ద బిడ్ ఎలా వస్తుంది? పలుకుబడి ఉపయోగించి ఎవరో పెద్ద మనిషి అండతో గెలిచారు అని హేళనగా అన్నారు. సుధాకర్ ముఖం మాడిపోగా అంజలి కూడా తన తండ్రి తరపున ఈ అవమానాన్ని దిగమింగుకోవాల్సి వచ్చింది. అసలు ఏమంటున్నాడు ఆ వ్యక్తి? చూసావా అంజలి, ఈ మధ్య నా అదృష్టం ఎంత బాగుందో, ఇంత పెద్ద ప్రాజెక్ట్ మనకే దక్కింది అని సుధాకర్ సంతోషంగా ఆమెతో అన్నాడు. అంజలి కూడా తన తండ్రి కోసం సంతోషించింది. కానీ అదే క్షణంలో ఆమె ఆలోచనలు ఒకసారిగా ఆగిపోయాయి. ఆమె తన వెనక్కి తిరిగి ఆర్య వైపుకు చూడకుండా ఉండలేకపోయింది. యాదృచ్ఛికంగా ఆర్య కూడా ఆమె వైపుకే చూశాడు. ఆమె అతన్ని ఆసక్తిగా, అనుమానంగా మరియు ఆశ్చర్యంగా చూసింది. ఆమె వైపుకు ఒకసారి చూసి అతను లేచి నిలబడి ముందుకు నడిచాడు. అతని వెనకే రవి కూడా వెళ్ళాడు. అప్పటికే అంజలి అనుమానం మరింత బలపడింది. ఆమె తొందరగా లేచి పక్కనే ఉన్న తన తలుపు నుండి గది బయటకు వచ్చి ఆ తర్వాత ముఖద్వారం వైపుకు పరిగెత్తింది. లాబీలో ఆర్య రవితో కలిసి వేగంగా వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ వెనకే పిచ్చిగా పరిగెత్తుకుంటూ వెళ్ళిన అంజలి లాబీ తలుపుల దగ్గర ఆగి వాళ్ళు వెళ్లే దారికి అడ్డుగా నిలబడింది. ఇది నువ్వే చేసావు ఆర్య అని గట్టిగా ప్రశ్నించింది. మా నాన్న బీట్ గెలవడానికి కారణం నువ్వేనా? ఆమె బుర్ర గిర్రన తిరుగుతుంది. ఈ మనిషి ఎక్కడ చూసినా ఎందుకు కనిపిస్తాడు? ప్రతి దానికి ఇతనితోనే ఎందుకు సంబంధం ఉంటుంది? అతను ఆమె వైపుకు నిర్లక్ష్యంగా చూస్తూ దానికి నాకు ఏం సంబంధం లేదు అని జవాబిచ్చాడు. నేను నమ్మను. మరి నువ్వెందుకు ఈ వేలం పాటుకొచ్చావు? అంజలి పట్టు వదలకుండా అడిగింది. నీకు సంజయ్ ఇవ్వాల్సిన అవసరం నాకు ఏమాత్రం లేదు. అపరిచితురాలని చూస్తున్నట్టు కళ్ళు చిన్నవి చేసి అన్నాడు ఆర్య. ఖచ్చితంగా నువ్వే చేశావు, లేకపోతే మా నాన్న కంపెనీకి అంత శక్తి లేదు ఈ బీట్ గెలవడానికి. నువ్వు చేసావో లేదో చెప్పు. అంజలికి ఒకే ఒక్క సమాధానం కావాలి. దయచేసి ఆర్య గారిని ఇబ్బంది పెట్టడం ఆపండి అంజలి గారు. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ చూడలేక రవి అన్నాడు. నువ్వేం దాస్తున్నావు? నిజం చెప్పడానికి నీకెందుకు ధైర్యం చాలటం లేదు? అంజలి మెరుస్తున్న కళ్ళతో ఆర్యను వదలకుండా చూసింది. నా కుటుంబం విషయాలలో నీ జోక్యం నాకు అవసరం లేదు ఆర్య. నీకు అర్థం కావట్లేదా? ఆమె నిజంగానే నివ్వెరపోయింది. అతని సహాయాన్ని తిరస్కరించడం తనకింత కష్టంగా ఎలా మారింది? రవి అకస్మాత్తుగా కలుగు చేసుకుని ఆర్య గారి సహాయం లేకపోతే మీ నాన్నగారి కంపెనీ ఇన్నేళ్లుగా నిలబడగలిగేదే కాదు అంజలి గారు అని అన్నాడు. నోర్మి అని రవిని హెచ్చరించాడు ఆర్య. అయినా మాటలతో అంజలి పోరాడే శక్తిని పూర్తిగా కోల్పోయింది.
అంటే సుధాకర్ కన్స్ట్రక్షన్స్ ఇన్నేళ్లుగా నిలబడడానికి ఆర్య సహాయమే కారణమా? ఈ కొద్ది సంవత్సరాలలో కంపెనీ ఇంతగా విస్తరించడం వెనుక ఉన్నది మా నాన్న అదృష్టం, కష్టం కాదా? తెర వెనుక నుండి ప్రకాష్ కి సుధాకర్ కి ఎవరో నిరంతరం సహాయం చేస్తున్నారనేది నిజమేనా అని ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది అంజలి. చూద్దాం ఏం జరుగుతుందో.